ఇక్కడ నుంచి ఏ షార్ట్ కట్ లేదే. హే, ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు? ఇదే షార్ట్ కట్ మేడం. అక్క, నాకు భయంగా ఉంది. హలో, పని అయిపోయిందా? జస్ట్ మేడం, వాళ్ళని మన గోడంలో లాక్ చేశాను మేడం. వాళ్ళున్న రూమ్ లో ఆల్రెడీ జామర్ని ఫిక్స్ చేశాను మేడం. కోర్టు టైం అయ్యే వరకు వాళ్ళెవరిని కాంటాక్ట్ చేయలేరు మేడం. వాళ్ళు అసలు ఎక్కడున్నారో ఎవరికి తెలిసే అవకాశమే లేదు మేడం. వెరీ గుడ్. నీకు కావలసిన డబ్బు నీ ప్లేస్కి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ మేడం. హలో లాయర్ గారు, చెప్పండి. సీతారత్నం గారు, కోర్టు హియరింగ్ కి టైం అవుతుంది. మీ పిల్లలు ఇంకా రాలేదండి. ఇంకా రాలేదా? వాడు బయలుదేరి చాలాసేపు అయిందండి. ఈ టైంకి వచ్చేసి ఉండాలి. లేదండి, నేను కోర్టు బయటే వెయిట్ చేస్తున్నాను. ఇంకా వాళ్ళు రానేలేదు. ఈ రోజు వాళ్ళు గనక కోర్టుకు హాజరు కాకపోతే మనం కేసు ఓడిపోవడం ఖాయం. లేదు లాయర్ గారు, వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. నేను ఇప్పుడే కాల్ చేసి ఎక్కడున్నారో కనుక్కుని చెప్తాను. సరే సరే, త్వరగా చేయండి, వెయిట్ చేస్తుంటాను. అలాగే. నాకు భయం వేస్తుంది అక్క. కంగారు పడక మహి. ఫోన్ లో సిగ్నల్స్ లేవేంటి? భగవంతుడా, ఇద్దరు ఫోన్లో కలవడం లేదు. ఎక్కడికి వెళ్ళుంటారో? హలో సీతారత్నం గారు. లాయర్ గారు, పిల్లలు ఇద్దరు ఫోన్లో కలవడం లేదండి. కోర్టుకి బయలుదేరాను. మధ్యలో ఏం జరిగిందో ఏంటో తెలియడం లేదు. నాకు చాలా కంగారుగా ఉందండి. మరి అయితే ఇప్పుడు ఎలా అండి? వాళ్ళు ఇక్కడికి రావడం చాలా అవసరం. ఎలాగోలా వాళ్ళ జాడ తెలుసుకోండి, లేదంటే కేసు ఓడిపోతాం. కేసు ఓడిపోయినా నాకు బాధ లేదు లాయర్ గారు. వాడు క్షేమంగా ఉంటే అంతే చాలు. సరేనండి, మీరు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోండి. నేను వాయిదాకి ప్రయత్నిస్తాను. సరే లాయర్ గారు, ఒకవేళ వాళ్ళు కోర్టుకు వస్తే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. సరేనమ్మా. భగవంతుడా, నా పిల్లలకి ఏం కాకుండా చూడు. వనజా, కాస్త పిన్నిని చూసుకుంటూ ఉండు. నేను ఇప్పుడే వస్తాను. మహి, ఏడవకే, నేనున్నాను కదా. మనల్ని చంపేస్తారేమో అని నాకు భయంగా ఉందక్క. అలాంటిదేమీ జరగదు మహి, నువ్వు భయపడకు. మనల్ని కోర్టుకు వెళ్ళనివ్వకుండా చేయడానికి ఇలా చేస్తుంటారంతే. నువ్వు ధైర్యంగా ఉండు. ఉన్నట్టున్నారు లోపల.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఏమైందండి? ఎవరు మమ్మల్ని గదిలో పెట్టి బంధించేశారండి. టైంకి మీరు వచ్చి కాపాడారు. థ్యాంక్ యూ సో మచ్. సరే సరే, ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెళ్ళండి. పద. ముందు లాయర్ గారికి కాల్ చేయాలి. హలో, హలో లాయర్ గారు, నేనండి చైత్రని. ఏమైపోయారమ్మా? కోర్టుకి ఇంకా రాలేదు? సార్ మమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేసి గోడౌన్లో బంధించారండి, అందుకే రాలేకపోయాము. అవునా? ఆ హంసతో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుందని నాకు ముందే తెలుసమ్మా. మీరు కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. సార్ ఇంతకీ కేసు ఏమైంది? సారీ అమ్మా. మీరు కోర్టుకి రాకపోవడంతో కేసు పూర్తిగా వాళ్ళకి ఫేవర్గా మారిపోయింది. వాయిదా కోసం ప్రయత్నిస్తున్నాను. నాకు తెలిసి అది కూడా వర్కౌట్ కాకపోవచ్చు. మనం ఇక ఈ కేసు ఆల్మోస్ట్ ఓడిపోయినట్టే. సారీ అమ్మా. ఏమైందక్కా? మహి, మనం కేసు ఓడిపోయామే. ఏమంటున్నావు హంస? చైత్ర వాళ్ళు కోర్టుకి రాలేదా? ఎందుకొస్తారు వదినా? ఆస్తి కోసం ప్లాన్ చేసి అబద్ధం చెప్పారు. మనుషుల్ని మోసం చేసినంత సులువుగా కోర్టుని మోసం చేయలేరు కదా వదినా. అందుకే ఎక్కడ అసలు నిజం బయటపడుతుందో అని కోర్టుకే రాలేదు. రాకపోతే వాళ్ళకే నష్టం కదా హంస. నష్టమేముంది వదినా? ఏదో ఒక సిల్లీ రీజన్ చెప్పి వాయిదా తీసుకుంటారు. ఇంతవరకు ఆ సీతారత్నం నడిపిన డ్రామా అదే కదా. ఇదిగో నా కూతుళ్ళు వస్తున్నారు, అదిగో నా కూతుళ్ళు వస్తున్నారు అని కోర్టులో వాయిదాల మీద వాయిదాలు తీసుకుంది. ఇక లాభం లేదని వాళ్ళిద్దరినే తన కూతుళ్లుగా కోర్టుకు చూపించాలనుకుంది. నాకు తెలిసి వాళ్ళిద్దరూ డబ్బు కాసపడైతే ఒప్పుకున్నారు గాని కోర్టు అనేసరికి భయపడి వచ్చుండరు. చైత్ర డబ్బు కోసం ఇంత దిగజారుతుంది అంటే నాకస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. దొరికేంతవరకే ఎవరైనా దొరలొదినా. దొరికాకే కదా దొంగ బుద్ధులు బయటపడేది. నువ్వే ఆలోచించు. నిజంగా ఆ సీతారత్నం వాళ్ళ అమ్మే అయ్యుంటే ఇన్ని రోజులు మన దగ్గర దాచాల్సిన అవసరం ఏంటి? మోసం చెయ్యాలనే కదా ఇంత కుట్ర పన్నింది. ఛీ, ఎంత నమ్మాను. తనలో ఇంత మోసం దాగుందని అస్సలు గుర్తించలేకపోయాను. నేను మొదట్నుంచి మొత్తుకుంటుంది అదే కదొదినా. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. నువ్వు తలుచుకుంటే ఆ ప్రాపర్టీ నా సొంతమవుతుంది. నేనా? చెప్పు హంస, ఏం చేయమంటావు? వెంటనే నీ కొడుకుతో చెప్పి వాళ్ళ నా స్థలం ఖాళీ చేయమని చెప్పు. వాళ్ళక్కడి నుంచి వెళ్లే వరకు ఫోర్స్ చేయమను. సరే హంస, ఈ విషయం గురించి ఆనంద్తో మాట్లాడతాను. తనే ఏదో ఒకలాగా ఖాళీ చేయిస్తాడు. ఆనందా? వద్దొదినా. తను నీలాగే ఒట్టి అమాయకుడు. అక్కడికెళ్ళాక వాళ్ళు 4 కన్నీటి బొట్టులు కారిస్తే కరిగిపోతాడు. పైగా ఆ చైత్రకి ఈ ఆనంద్ మంచితనం గురించి బాగా తెలుసు. మరి ఏం చేద్దామంటావు హంస? ఈ పనికి విరాజ్ అయితేనే కరెక్ట్ వదినా. ఎలాగోలాగా నచ్చజెప్పి విరాజ్ని పంపించు. తనైతేనే వాళ్ళ ట్రిక్స్ కి లొంగకుండా ప్రాపర్టీని ఖాళీ చేయించుకొస్తాడు. విరాజా? ఏంటొదినా ఆలోచిస్తున్నావు? ఓ, నీ డైలమా నాకు అర్థమైంది వదినా. ప్రస్తుతం విరాజ్ కూడా ఆ చైత్ర కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు కదా. తన కోసం నన్ను కూడా ఎదిరించి సంతకం చేయించి మరీ ఆ సీతారత్నాన్ని విడిపించాడు. ఇప్పుడు నువ్వు చెప్పినా కూడా నీ మాట విని వాళ్ళ దగ్గర ఆ ప్రాపర్టీ ఖాళీ చేయిస్తాడో లేదో అని నీ డౌట్, అంతేనా?
నీ అనుమానం కూడా నిజమేలే వదినా. నీకు మరీ అంత డౌట్గా ఉంటే వద్దులే వదిలే.